అమ్మా భూమి, నువ్వేరా మా బావని చంపేశావు. ఎంత పని చేసావురా నువ్వు? ఏం పాపం చేశాడ్రా నా బావ? ఎవరికి ఏ అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయడు, అయినా ఎందుకు చంపేశావు? భూమి భూమి ఆగమ్మా. నువ్వు అసలు పోలీస్ వాడివేనా? పోలీస్ డ్రెస్ వేసుకున్న కసాయి వాడివి. ఒక నిర్దోషిని వేటాడి కాల్చి చంపేశావు. ఎందుకు చెప్పావు? చెప్పు భూమి భూమి, నేను చెప్పేది కాస్త విను భూమి. నేను వినాలా? ఎవరు చెప్పారు? నీకెవరు చెప్పారు? నా బావని చెప్పమని నీకెవరు చెప్పారు? జైల్లో ఉన్న అపూర్వ చెప్పిందా? డబ్బులు ఇచ్చిందా? లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? చెప్పు. నన్ను నా బావని దూరం చేయాలనుకున్నారు, అలాగే చేసేశారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఇప్పుడు మీ అందరికి హాయిగా నిద్ర పడుతుంది కదా? నా ప్రాణానికి ప్రాణమైన నా బావని చంపేశావు కదా, చంపేశావు. ఇప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చావా? చెప్పు. భూమి వదిలేమ్మా, నా మాట విను, వదిలేమ్మా. లేదు నాన్న, అతన్ని కొడితే గగన్ తిరిగి రాడు కదమ్మా. మరి గగన్ బావ తిరిగి రాకపోతే నేను ఎలా బతకాలి నాన్న? చెప్పండి, నేను ఎలా బతకాలి? అది కాదమ్మా, ఏం జరిగినా అంతా నీ మంచి కోసమే జరిగింది. నా కోసమా? నా కోసం నా భర్తని చంపి నన్ను కాపాడారా? నా ఊపిరిని తీసేసి నా శరీరాన్ని బతికించారా? ఇది కాపాడ్డమా నాన్న? నన్ను కాపాడుకోవడానికి నా ప్రాణాన్ని చంపేశారు. దానికంటే ముందు నన్నే కాల్చి చంపేసి ఉండొచ్చు కదా? లేకపోతే మా ఇద్దరిని కలిపి చంపేయాల్సింది. అప్పుడైనా నాకు ప్రతిరోజు చూస్తూ బతికే ఈ శిక్ష ఉండేది కాదు. నువ్వు ఆవేశపడకు భూమి, వాడు నీ మీద కోపంతోనే నిన్ను తీసుకెళ్ళాడు. ఎవరు చెప్పారు నాన్న? ఎవరు చెప్పారు? బావ నా మీద కోపంతో తీసుకువెళ్ళలేదు. మీరు నా తండ్రి కాబట్టి చెప్తున్నాను. నన్ను నా భర్త నుంచి కాపాడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఎందుకంటే నా ప్రపంచమే గగన్ బావ. కాదమ్మా, వాడి మీదున్న పిచ్చి ప్రేమతో నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. చాలా ఆపండి. ఇంకొక మాట కూడా మాట్లాడద్దు. ఎన్ని రోజులు మీ మీద అన్నయ్య అనే గౌరవం ఉండేది, కానీ నా కొడుకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అని తెలిసాక అన్నయ్య అని పిలిపించుకోవడానికి నీకు అర్హత లేదు. శారదా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏయ్, బయటికి కనిపించని ఒక హంతకుడితో మాట్లాడుతున్నాను. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా? మావయ్య అన్నయ్యని ఏం చేయలేదు.
కూతుర్ని కాపాడుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు కదా, ఖచ్చితంగా ఇతని హస్తం ఉంటుంది. ఏ హక్కుతో నా కొడుకుని వేటాడారు? ఏ హక్కుతో వాడి వ్యక్తిత్వానికి తీర్పు చెప్పారు? ఒక మనిషి బతకాలా చావాలా అని నిర్ణయించే హక్కు మీకెవరిచ్చారు? నువ్వు కూడా ఇద్దరు బిడ్డల తండ్రివే కదా. తండ్రి గుండె ఏంటో నీకు తెలుసు కదా. మరి ఇంకో తల్లి గుండెని ఎలా చంపేస్తున్నారు? నీకు మనసు ఎలా వచ్చింది? శారదా, నువ్వు విను. ఆ రోజు నా కొడుకు నీ కూతుర్ని రమ్మని పిలిచుంటే, నీ తండ్రి వద్దు నేనున్నాను అని ఒక్క మాట చెప్పుంటే భూమి ఎప్పుడో నీకు దూరం అయిపోయేది. కానీ కానీ వాడు అలా చేయలేదు. భూమి జీవితంలో తండ్రి ఉండాలనే కోరుకున్నాడు. తన ప్రేమని త్యాగం చేశాడు. తన గుండెని తనే ముక్కలు చేసుకున్నాడు. మీ ఇద్దరి బంధం బతకాలనే తన ప్రేమని వదులుకున్నాడు. మీ తండ్రి కూతుళ్ళ ప్రేమ బతకడానికి నా కొడుకు తన ప్రేమని సమాధి చేసుకున్నాడు. అలాంటి వాడే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కనిపించాడా? మీరంతా కలిసి ఈ రోజు నా కొడుకుని నాకు దూరం చేశారు. అంతకు ముందు నా భర్తని నాకు దూరం చేశారు. నా జీవితంలో నాకున్న ప్రతి బంధాన్ని ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నారు. మీరు బాగుపడరు. పెద్దమ్మా, మావయ్య ఏం చేసున్నాడు పెద్దమ్మా? నువ్వు ఆగు చెర్రి, నువ్వు ఆగు. గుర్తుపెట్టుకో, నా కొడుకు బతికే ఉన్నాడని నా మనస్సాక్షి చెప్తోంది. నా గగన్ ఇంకా బతికే ఉన్నాడు. మీరు కూడా దండం పెట్టుకోండి. నా కొడుకు బతికే ఉండాలని కోరుకోండి. ఎందుకంటే వాడు నిజంగా బతికే ఉంటే మీ పాపాలకు క్షమాపణ అడిగే అవకాశం ఉంటుంది. కానీ వాడు నిజంగానే ఈ లోకంలో లేడని తెలిస్తే ఈ తల్లి ఉసురు మీకు ఖచ్చితంగా తగులుతుంది. ఒక తల్లి గుండె పగిలితే వచ్చే శాపం ఎంత భయంకరంగా ఉంటుందో తరతరాలుగా అందరికీ తెలుసు. గాంధారి శాపం వల్లే యాదవ వంశం నాశనమైంది. గుర్తుపెట్టుకోండి. నా కొడుక్కి ఏమైనా జరిగితే మీరిద్దరూ జీవితాంతం ప్రశాంతంగా ఉండలేరు.